Okay students, metallurgy అండి is a very important topic అండి. ఐపీఈలో లేదు, ఈ అకాడమిక్ ఇయర్కి ఐపీఈలో లేదండి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ జేఈ మెయిన్స్లో ఇంపార్టెంట్ అండి. ఈ మెటలర్జీ నుంచి దాదాపు ఒక బిట్ వస్తుందండి. ప్రీవియస్ పేపర్స్ కానీ మీరు ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు, ఒక బిట్ కంపల్సరీ వస్తుందండి. 2019, 20 అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి 21. సో వీటిలో బిట్స్ అనేవి వస్తాయండి, కంపల్సరీగా బిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఈ మెటలర్జీ ఇట్ ఈస్ ఏ ఇనార్గానిక్ టాపిక్. మీరు ఏ ఇనార్గానిక్ టాపిక్ చదివేటప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అండి. యూ హ్యావ్ టు ఫాలో సెంటెన్స్ టు సెంటెన్స్ ఇన్ అకాడమీ ఆర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండి. యూ హ్యావ్ టు ఫాలో ద సెంటెన్స్ టు సెంటెన్స్ కంపల్సరీ అండి. ఇనార్గానిక్ టాపిక్స్ ఏవి చదివినా సరే, దట్ మే బి గ్రూప్స్, ఎస్ బ్లాక్ ఆర్ పి బ్లాక్ ఆర్ డి బ్లాక్ ఆర్ మెటలర్జీ, ఈ ఏవైనా సరే ఇనార్గానిక్ టాపిక్స్ చదివేటప్పుడు కంపల్సరీగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ అకాడమీ టెక్స్ట్ బుక్ కానీ, మనకి ఏపీలో ఉన్నటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, ఓకే, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఆల్మోస్ట్ అది ఎన్సీఆర్టీ సిలబస్ అండి. సెంటెన్స్ టు సెంటెన్స్ కంపల్సరీ చదవండి, కంపల్సరీ చదవాలి. ఫస్ట్ పాయింట్ అదండి. ప్లస్ మిగిలిన గ్రూప్స్తో కంపేర్ చేస్తే మీరు మెటలర్జీ కనుక చదువుకుంటే దీంట్లో స్కోర్ చేయడం ఈజీ అండి. ఒక బిట్ ఈజీగా స్కోర్ చేయొచ్చు అండి. ఎందుకంటే గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పీ బ్లాక్ అండి. ఇన్ సెకండ్ ఇయర్ యూ హ్యావ్ ద పీ బ్లాక్స్. సో దట్ ఈస్ ద 15, 16, 17 అండ్ 18 గ్రూప్ అండి. ఈ 4 గ్రూప్స్ చదివితే 1 or 2 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మెటలర్జీ ఒక లెసన్ చదివారనుకోండి, కంపల్సరీ ఒక బిట్ వస్తాయి. ఇనార్గానిక్లో ముఖ్యంగానండి కాంప్లెక్స్ కాంపౌండ్స్ మెటలర్జీ నుంచి మీరు ఒక బిట్ నేర్చుకోవచ్చు, ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో వీటిలో నేర్చుకోవడానికి ముందు మెటలర్జీలో ఇంపార్టెంట్ అండి, పేజ్ నెంబర్ 160లో పేజ్ నెంబర్ 160లో ఒక ట్యాబ్లర్ ఫామ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ట్యాబ్లర్ ఫామ్ రావాలండి, కంపల్సరీగా ట్యాబ్లర్ ఫామ్ రావాలి. అది ఓర్ అన్న దాని మీద ఉంటుందండి. ఈ ఓర్ అంటే ఏంటి, మినరల్ అంటే ఏంటి, అవన్నీ ఇప్పుడు నేను మెటలర్జీలో డిస్కస్ చేస్తాం. ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం మాస్టర్. ఏంటండి ఇది అంటే మెటలర్జీలో మనం మెటల్ ఎక్స్ట్రాక్షన్ గురించి, అలాగే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓరు, మెటల్ ఎక్స్ట్రాక్షను, ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్, ఇవి డిస్కస్ చేస్తాం. అసలు ఈ మెటలర్జీలో మనం ఏం డిస్కస్ చేస్తాం అన్నట్లయితే ముఖ్యంగా 3 స్టేజెస్ డిస్కస్ చేస్తామండి. ఏదైనా ఒక మెటల్ ఎర్త్ క్రస్ట్లో డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఎర్త్లో ఉందో, ఎర్త్లో డైరెక్ట్గా మనకు మెటల్గా దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అండి. ఈ అల్యూమినియం మీరు తవ్వుకుంటా వెళ్ళారనుకోండి, అల్యూమినియం దొరికిద్దా అంటే దొరకదండి. గోల్డ్ ఉంది, గోల్డ్ కూడా డైరెక్ట్గా దొరకదు కదా. అది ఎర్త్ క్రస్ట్లో దొరుకుతుందండి. ఏవో కొంత క్లేగా దొరికిద్దండి. దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని ప్యూరిఫై చేస్తామండి. ప్యూరిఫై చేసి దాని నుంచి మెటల్ని తీసుకుంటాం, మెటల్ని ప్యూరిఫై చేస్తాం, ఈ విధంగా ఏదేదో చేస్తామండి. లాస్ట్కి ఫైనల్గా మీరు చూస్తున్నట్టే ప్యూర్ అల్యూమినియం కానీ, ప్యూర్ గోల్డ్ కానీ, లేదంటే ప్యూర్ ఐరన్ కానీ, ఇవన్నీ మనకు వస్తాయండి. డైరెక్ట్గా ఐరన్గా దొరకదు, అల్యూమినియంగా దొరకదు, గోల్డ్గా దొరకదు, సిల్వర్గా దొరకదండి. ఇవన్నీ డిఫరెంట్ ఓర్స్ అన్న ఫామ్లో దొరుకుతాయండి. ఆ ఓర్స్ని మనం ప్యూరిఫై చేసుకుంటాం. ఆ ప్యూరిఫై చేసినటువంటి ఓర్ నుంచి మెటల్ని తీసుకుంటాం, మెటల్ని ప్యూరిఫై చేసి 100% మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇదండి ప్రతి దాంట్లో ఉండేది. 3 స్టేజెస్ ఉంటాయండి. ఏ మెటల్ని అయినా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే, ఫస్ట్ వన్ ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి. సెకండ్ వన్ extraction of metal from ore. Third one purification of metal. ఇవండి 3 స్టేజెస్ అండి. ఏ మెటల్నైనా సరే ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్, థర్డ్ వన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్. 3 స్టేజెస్ ఉంటాయండి. ఇక్కడ ఒక్క నిమిషం అండి, దీంట్లో కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాలి.
ఇక్కడ మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అని ఉండదండి, ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని ఉంటుంది. ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మీరు టెక్స్ట్ బుక్లో చూసుకునేటప్పుడు ఇట్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్, ఇది అలా ఉండదండి, ఐసోలేషన్ ఆఫ్ మెటల్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్, ఇది యాసిటీస్గా ఉంటుంది. దీస్ ఆర్ ద 3 స్టెప్స్. ఏమంటే ఇక్కడ ఓర్ అని మాట్లాడుతున్నాం, అలాగే కొన్ని సందర్భాల్లో మినరల్స్ అని ఉంటాయండి. మినరల్ అంటే ఏంటి, ఓర్ అంటే ఏంటి, వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ మినరల్స్ని మీరు ఓర్గా తీసుకోవచ్చా, అసలు మినరల్ అంటే ఏంటి, ఓర్ అంటే ఏంటి, ఇవి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద మినరల్ అండ్ వాట్ ఈస్ ద ఓర్, వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. ఓకే, లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ద మినరల్. ఫస్ట్ దాన్ని డిస్కస్ చేయడానికి ముందు, దాని గురించి డెఫినేషన్ మనం మాట్లాడుకోవడానికి ముందు సోడియం సంబంధించినటువంటి కొన్ని కాంపోనెంట్స్ రాసుకుందాం. సోడియం సంబంధించినటువంటి కొన్ని సబ్స్టెన్స్ రాసుకుందామండి. సోడియం కార్బోనేట్, Na2CO3, ఇట్ ఈస్ కాల్డ్ కాస్టిక్ సోడా, ఇట్ ఈస్ కాల్డ్ వాషింగ్ సోడా అండి. అలాగే NaHCO3, సోడియం బైకార్బోనేట్, ఓకే, ఇట్ ఈస్ బేకింగ్ సోడా. అండ్ నెక్స్ట్ NaOH, కాస్టిక్ సోడా అండి. NaCl, సోడియం క్లోరైడ్ అండి. ఆల్ దీస్ ఆర్ ద, లేదంటే సోడియం నైట్రేట్, ఆల్ దీస్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ సోడియం అండి. మినరల్స్ ఆఫ్ సోడియం, మినరల్ ఆఫ్ సోడియం, ఇవన్నీ కూడా సోడియం సంబంధించినటువంటి మినరల్స్ అండి. ఆల్ దీస్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ సోడియం అండి, సోడియం సంబంధించినటువంటి మినరల్స్. ఓకేనా. సో సోడియం కార్బోనేట్ కానివ్వండి, సోడియం బైకార్బోనేట్ కానివ్వండి, సోడియం హైడ్రాక్సైడ్ కానివ్వండి, సోడియం క్లోరైడ్ కానివ్వండి, సోడియం కార్బోనేట్ కానివ్వండి, మినరల్ అండి. ఏంటి మినరల్ అంటే ఏంటండి, మీరు తీసుకున్నటువంటి సబ్స్టెన్స్లో ఇఫ్ దట్ మెటల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్, యూ కెన్ సే దట్ సబ్స్టెన్స్ ఈజ్ ద మినరల్ ఆఫ్ దట్ మెటల్ అండి. If the metal is the one of the component in that substance, you can say that substance is the mineral of that metal. These are called sodium minerals because in the substance sodium is the one of the component. Sodium is present, carbon is present, and oxygen is present. Here sodium is the one of the component. You can say now this substance is called mineral of sodium. It is also mineral of sodium. It is also sodium mineral of sodium. It is mineral of sodium. It is also mineral of sodium. So, for example, let us discuss this one. The formula of this compound is calcium carbonate. Now you can say this substance is the mineral of calcium. Mineral of calcium. Because here calcium is present. So, in this substance, calcium is the one of the component. You can say this is called mineral of calcium. Mineral of calcium అండి. దీన్ని మనం కాల్షియం ఈ సబ్స్టెన్స్ని ఇప్పుడు మనం ఏమో చెప్పచ్చు, ఇట్స్ ద మినరల్ ఆఫ్ కాల్షియం అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్నలైట్, హియర్ యూ కెన్ సే KCl MgCl2 6H2 కార్నలైట్ అండి. కార్నలైట్ మీరు కాంప్లెక్స్ కాంపౌండ్లో నేర్చుకొని ఉన్నారండి. డబుల్ సాల్వ్స్లో దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. KCl MgCl2 6H2. యూ కెన్ సే హియర్ మెగ్నీషియం ఈజ్ ప్రెసెంట్. నౌ యూ కెన్ సే ది సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మినరల్ ఆఫ్ మెగ్నీషియం. పొటాషియం ఈజ్ ప్రెసెంట్. You can say this one is also example for mineral of potassium. This substance is also example of potassium ante. So mineral ante entandi, if the substance is if the metal is the one of the component, if the metal is the one of the component in the substance, you can say that substance is the mineral of that metal. And next మరి ఓర్ అంటే ఏంటండి, ఏమంటే ఇవన్నీ మినరల్స్ అని చెప్తున్నాముగా. ఆల్ దీస్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ సోడియం అండి, సోడియం సంబంధించినటువంటి మినరల్స్. ఏమండి ఈ మినరల్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మన సైంటిఫిక్ నేమ్స్ నేర్చుకుంటున్నామండి. వాషింగ్ సోడా అని చెప్తున్నాం, ఓకేనా. సో వాషింగ్ సోడా అని చెప్తున్నాం, బేకింగ్ సోడా అని చెప్తున్నాం, కాస్టిక్ సోడా అని చెప్తున్నాం, సోడియం క్లోరైడ్ అని చెప్తున్నాం, సోడియం నైట్రేట్ అని చెప్తున్నాం. ఒక్కో సబ్స్టెన్స్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారండి. వీటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. సో ఏమండి ఇప్పుడు వీటిల్లో నుంచి ఈ ఆల్ దీస్ ఆర్ ద మినరల్స్ ఆఫ్ సోడియం. ఇఫ్ ది సోడియం క్లోరైడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సోడియం among these minerals, the sodium chloride is useful for the extraction of sodium అండి. ఏమండి ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇక్కడ డిఫరెంట్ మినరల్స్ దొరికినాయండి. ఈ మినరల్లోకి వెళ్ళా సోడియం క్లోరైడ్ నుంచి మీరు సోడియం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది మీకు బెనిఫిట్గా ఉంటుందండి, బెనిఫిషరీగా ఉంటుందండి. ఉన్నట్లయితే మనం ఈజీగా సోడియంని దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే నౌ దిస్ మినరల్ ఈజ్ కాల్డ్ ఓర్ అండి. ఓర్ ఆఫ్ సోడియం అని పిలుస్తాం. ఏ మినరల్ నుంచి అయితే మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలమో, ఫ్రమ్ విచ్ మినరల్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ ఈజీలీ అండ్ బెనిఫిషియల్లీ, యూ కెన్ సే దట్ మినరల్ ఈజ్ ద ఓర్ అండి. యూ కెన్ సే దట్ మినరల్ ఈజ్ ద ఓర్. ఇట్ ఈస్ ద బెస్ట్. ఇట్ ఈస్ ద
డెఫినేషన్ అండి. సో ద మినరల్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ దట్ ఈస్ కాల్డ్, దట్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్, దట్ మినరల్ ఈస్ కాల్డ్ ఓర్ అండి. అర్థమవుతుంది ఏమండి? మినరల్కి ఓర్కి డిఫరెన్స్ అర్థమైందా? మినరల్ అంటే ఏంటండి? అది ఒక కాంపోనెంట్గా ఉన్నట్లయితే ఆ సబ్స్టెన్స్ని మనం ఏం పిలుస్తాం? మినరల్ అని పిలుస్తున్నాం. ఏ మినరల్ అయితే మనం మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి బెనిఫిట్గా ఉంటుందో ఆ మినరల్ని మనం ఏం పిలుస్తున్నామండి? ఓర్ అని పిలుస్తున్నామండి. ద సబ్స్టెన్స్ ఆర్ ద మినరల్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ దట్ ఈస్ కాల్డ్ ఓర్ అండి. దాన్ని మనం ఏం పిలుస్తామంటే ఓర్ అని పిలుస్తామండి. దట్ ఈస్ ద ఓర్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, మినరల్ అంటే ఇఫ్ ద వన్ ఆఫ్ ద కాంపనెంట్, ద మెటల్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాంపనెంట్ ద సబ్స్టెన్స్ యూ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ మినరల్ అండి. మరి ఓర్ అంటే ఏంటండి? ఇఫ్ ద మినరల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్. అర్థమవుతుందా? ఏమంటే ఏ సబ్స్టెన్స్ అయితే లేదంటే ఏ మినరల్ అయితే మనకి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందో దట్ ఈస్ కాల్డ్ ఓర్ అండి. ఇక్కడ ఇన్ని మినరల్స్ ఉన్నాయి, దీన్ని మాత్రమే మనం ఏమంటున్నాం? ఓర్ అంటున్నాం. కారణం ఏంటి? దీని నుంచి మీరు ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయడం, సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి. అయితే ఇవన్నీ నేను మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నానండి. సో దీని నుంచి మీరు ఈజీగా సోడియం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నారు అన్నట్లయితే దీన్ని మీరు ఏమని చెప్పుకోవచ్చు అంటే ఓర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇట్ ఈస్ కాల్డ్ ఓర్ ఆఫ్ సోడియం అని చెప్తామండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మినరల్కి ఓర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సెంటెన్స్, ఇక్కడ చిన్న పాయింట్ చెప్పాలండి. ఏమంటే మనకి ఇప్పుడు బాక్సైట్ ఉందండి, అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం బాక్సైట్ Al2O3 XH2 అని పిలుస్తామండి, బాక్సైట్. ఏమంటే ఇప్పుడు మనకి తవ్వుకుంటూ వెళ్తున్నామండి, మనకి ఏం దొరుకుతుందండి? సమ్ క్లే. బాక్సైట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్లే అండి, అది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దాంట్లో ఏముంటాయండి? నెంబర్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి, అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉంటాయండి. సో అన్వాంటెడ్ సబ్స్టెన్స్ మీకు కావాల్సినటువంటి ఈ ఓర్లో దాంతో పాటుగా అలాంగ్ విత్ దట్ దెర్ ఆర్ ద సమ్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఆర్ ద అన్వాంటెడ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ప్రజెంట్. సమ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఇస్ ప్రజెంట్. దట్ ఈస్ కాల్డ్ గ్యాంగ్ అని పిలుస్తామండి. ఏదైతే దాని చుట్టూ కూడా ఆ పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాక్సైట్ పార్టికల్ అండి, ఈ బాక్సైట్ పార్టికల్ చుట్టూ కొంత మట్టి చేరు ఉండొచ్చు, సమ్ క్లే అనండి, ఏదో ఒకటి అండి. సో లేదంటే సిలికాన్ అండి, క్లే ఏదో ఒకటి ఉంటుందండి. సో దీని చుట్టూ ఉన్నటువంటి, ఓకేనా, దట్ సబ్స్టెన్స్ ఈస్ నోన్ యాజ్ ద గ్యాంగ్ అని పిలుస్తామండి. గ్యాంగ్ అని పిలుస్తాం, JNG, గ్యాంగ్ అండి, ఆర్ మ్యాట్రిక్స్ అండి, గ్యాంగ్ ఆర్ మ్యాట్రిక్స్ అండి. సో ఏమంటే ఏదైతే అన్వాంటెడ్ సబ్స్టెన్స్, డస్ట్ కానివ్వండి, లేకపోతే వేరే ఏమైనా సిలికా కానివ్వండి, వేరే మెటీరియల్ ఒక్కొక్క మినరల్లో లేదంటే ఒక్కొక్క ఓర్లో ఒక్కొక్కటి ఉంటుందండి, గ్యాంగ్గా వేరే డిఫరెంట్గా ఉంటాయండి. సో ఈ గ్యాంగ్ పార్టికల్స్ని, ఏదైతే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఉంటుందో వాటిని ఏమని పిలుస్తాం అంటే గ్యాంగ్ పార్టికల్స్ అని పిలుస్తాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఓర్ని ప్యూరిఫై చేయటం, అంటే ఈ గ్యాంగ్ పార్టికల్స్ని తీసేయటం అండి. ఫస్ట్ స్టెప్ అదేనండి మనం నేర్చుకునేటువంటిది. ఏ మెటల్ నుంచైనా, ఏదైనా ఓర్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అన్నట్లయితే, ఇందాక నేను చెప్పానండి 3 స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ మనకు దొరుకుతున్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ హియర్ ద అల్యూమినియం, that is we are going to consider the bauxite ore. In that bauxite ore there are some iron impurities are present or silica impurities are present. First we have to remove the iron or silica impurities. These silica or iron impurities are called gangue particles. We are going to do this one. So the first step ఏంటి అన్నట్లయితే we have to remove the gangue particles or we have to wash the gangue particles అండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ గ్యాంగ్ పార్టికల్స్ని తీసేయాలండి. దట్ స్టెప్ ఈజ్ నోన్ యాజ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి. ఆ స్టెప్నే మనం ఏం పిలుస్తామంటే ఓర్ ప్యూరిఫికేషన్ అని పిలుస్తామండి. సో ఓర్ ప్యూరిఫికేషన్కి వెళ్ళడానికి ముందు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ ఉన్నాయండి. ట్యాబ్లర్ ఫామ్ ఉంది, ఒకసారి నేను ట్యాబ్లర్ ఫామ్ చెప్తానండి, కొంచెం రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అకాడమిక్ టెక్స్ట్ బుక్ అందరూ ఓపెన్ చేసి దగ్గర పెట్టుకోవాలండి, తప్పనిసరిగా అకాడమిక్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోవాలండి. పేజ్ నెంబర్ 160లో ట్యాబ్లర్ ఫామ్ ఉంది, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే అల్యూమినియం సంబంధించినటువంటి ఇది మెటల్ ఓరు ఫార్ములానండి. దీని మీద బిట్స్ ఎలా అడుగుతాడు అనేది నేను కొంచెం ఈ ట్యాబ్లెట్ ఫామ్ రాసిన తర్వాత చెప్తానండి. ఫస్ట్ వన్ అల్యూమినియం రాస్తున్నానండి, దాని యొక్క ఓర్ ఏంటంటే బాక్సైట్, ఫార్ములా Al2O3.XH2. ఏమండి బాక్సైట్ అనేది ఇదివరకు రెడ్ బాక్సైట్ అని వైట్ బాక్సైట్ అని లేదండి. రెడ్ బాక్సైట్ అంటే ఇఫ్ ద బాక్సైట్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్ ఇంప్యూరిటీస్ దట్ ఈస్ కాల్డ్ రెడ్ బాక్సైట్ అండి. ఇఫ్ ద బాక్సైట్ కన్సిస్ట్ ఆఫ్ సిలికా ఇంప్యూరిటీస్ దట్ ఈస్ కాల్డ్
వైట్ బాక్సైట్ అండి. సో ఇప్పుడు జస్ట్ మనకి బాక్సైట్ అనే ఉందండి. బాక్సైట్ దాని ఫార్ములా Al2O3.XH2. నెక్స్ట్ ఇంకోటి కాల్నైట్ అండి. కాల్నైట్ అండి ఫార్ములా ఏమంటే దీంట్లో సిలికా ఇంప్యూరిటీస్ ఉన్నాయండి. Al2O3.2SiO2.2H2 అనండి. ఈ రెండు ఉన్నాయండి మీకు టెక్స్ట్ బుక్లో. ఏమంటే ఇవి రెండు కాకుండా అల్యూమినియం సంబంధించినటువంటి ఇంకో ఓర్ చెప్తాను, రాసుకోనండి. క్రయోలైట్. క్రయోలైట్ అండి. Na3Al(F6) వెరీ ఇంపార్టెంట్ అండి. ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ అండి. క్రయోలైట్ అండి, Na3Al(F6). ఇది మళ్ళీ వస్తుందండి, వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ 3 ఆర్ ద ఓర్స్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం సంబంధించినటువంటి ఓర్స్ అండి. దీస్ 3 ఆర్ ద ఓర్స్ ఆఫ్ అల్యూమినియం. బాక్సైట్, కాల్నైట్, క్రయోలైట్. ఏమంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కలా పలుకుతారని, అందరూ ఒకేలా ప్రొనౌన్సియేట్ చేయాలనేవి లేదు. నేను ఒకలా పలుకుతానని ఇంకోలా పలుకుతారు. వాటి ప్రొనౌన్సియేషన్ అనేది ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ బాక్సైట్, కాల్నైట్, క్రయోలైట్. నెక్స్ట్ ఐరన్ అండి. ఐరన్ సంబంధించినటువంటి ఓర్స్ అండి. హెమటైట్, Fe2O3 అండి. మ్యాగ్నటైట్, Fe3O4 అండి. సిడరైట్ అండి. FeCO3. నెక్స్ట్ అలాగే ఐరన్ పెరైటీస్ ఆర్ ఫూల్స్ గోల్డ్ అని పిలుస్తారండి. దీన్ని ఫూల్స్ గోల్డ్ అని పిలుస్తారు. FeS2. ఫుల్స్ గోల్డ్ ఆర్ ఐరన్ పెరైటీస్ అండి. ఏమంటే ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోండి, పెరైటీస్ అన్న పదం కనుక వస్తే 99% అది సల్ఫైడ్ ఓర్ అండి. సల్ఫర్ని కలిగినటువంటి ఓర్ అండి. సల్ఫైడ్ ఓర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సల్ఫర్ అండి. ఏమండి దీని తర్వాత ఇంకొన్ని మినరల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను. చెప్పడానికి ముందు ఒకసారి ఇంకోటి కాపర్ అలాగే జింక్ సంబంధించినటువంటి ఓర్స్ కూడా ఉన్నాయి. కాపర్ సంబంధించినటువంటి ఓర్స్, జింక్ సంబంధించినటువంటి ఓర్స్ కూడా రాస్తాను, ఒకసారి చూడండి. కాపర్కి సంబంధించినటువంటి ఓర్స్ అండి 4 ఓర్స్ అండి. కాపర్ పెరైటీస్, అలాగే కాపర్ పెరైటీస్ చాల్కో పెరైటీస్ అని పిలుస్తారండి. మెలాచిట్ ఒకటి, క్యూప్రైట్ ఒకటి, కాపర్ గ్లాన్స్ ఒకటి, 4 ఉన్నాయండి. 4 పట్టావు కదా అక్కడ. సరే ఏమండి ఇక్కడ దీని మీద బిట్ ఎలా అడుగుతాడు అనేది ఒకసారి చెప్తానండి. చూడండి. అండ్ జనరల్గా దీంట్లో బిట్స్ ఎలా అడుగుతాడో అన్నట్లయితే ఇంకో 2 చెప్పాలి, నేను చెప్పిన తర్వాత చెప్పచ్చులే, కానీ ఫస్ట్ ఒకసారి చెప్తాను చూడండి. సరే ఇది చూడండి. ఏంటి అన్నట్లయితే వాట్ ఈస్ ద సల్ఫైడ్ ఓర్ ఆఫ్ ఐరన్ అండి. ఐరన్ యొక్క సల్ఫైడ్ ఓర్ ఏంటి? సల్ఫైడ్ ఓర్ అంటే సల్ఫర్ని కలిగినటువంటిదండి. సల్ఫైడ్ అంటే S2- అన్న ఫార్ములాలో ఉంటుందండి. సల్ఫర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ S2- అండి. దట్ ఈస్ కాల్డ్ సల్ఫైడ్ ఓర్. సల్ఫైడ్ ఓర్ అంటే ఇట్ ఈస్ ద సల్ఫైడ్ ఓర్ అండి. సల్ఫైడ్ ఓర్. అండ్ వాట్ ఈస్ ద కార్బొనేట్ ఓర్ ఆఫ్ ఐరన్ అండి. ఐరన్ సంబంధించినటువంటి కార్బొనేట్ ఓర్ ఇదండి. ఐరన్ సంబంధించినటువంటి కార్బొనేట్. వాట్ ఈస్ ద ఫ్లోరైడ్ ఓర్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియంలో 3 ఓర్స్ ఉన్నాయండి. బాక్సైట్ ఉందండి, కాల్నైట్ ఉందండి, అలాగే క్రయోలైట్ ఉందండి. వీటిలో ఏంటమ్మా ఇదిగోండి ఇది. అదే సో వాడు అడిగేటప్పుడు ఇలా అడగచ్చు, కార్బొనేట్ ఓర్ అని అడుగుతాడు, లేదంటే సల్ఫైడ్ ఓర్ అని అడుగుతాడు, లేకపోతే ఫ్లోరైడ్ ఓర్ అని అడుగుతాడు. డిఫరెంట్గా అడుగుతాడండి, గుర్తుంచుకోనండి. ఈ విధంగా బిట్ అడగడానికి అవకాశం ఉందండి. ఈ విధంగా బిట్ అనేది ట్యాబ్లెట్ ఫామ్ నుంచి వస్తాయి. ఈ విధంగా అడగొచ్చండి. ఏంటి అన్నట్లయితే సల్ఫైడ్ ఓర్. వాట్ ఈస్ ద సల్ఫైడ్ ఓర్? మనం సింపుల్గా అడిగినటువంటి బిట్లో ఇలాగే నన్ను అడిగింది, చిన్న బిట్లు అడిగాడు. ఫస్ట్ 2021 ఫిబ్రవరి పేపర్లోనండి. చాలా ఈజీగా అడిగాడు బిట్స్. ఇలాగే డైరెక్ట్ ట్యాబ్లెట్ ఫామ్ మీదే అడిగాడండి. డైరెక్ట్ ట్యాబ్లెట్ ఫామ్ మీదే అడిగాడు. ఎంసెట్లో అయితే మాత్రం డెఫినెట్గా ట్యాబ్లెట్ ఫామ్ మీదే ఇలాగే డైరెక్ట్గా వస్తాయండి బిట్స్. కొన్ని గుర్తుంచుకోండి. సో సల్ఫైడ్ ఓర్ అని, కార్బొనేట్ ఓర్ అని, లేకపోతే ఇంకోటి అని, ఈ విధంగా ఇక్కడ ఉన్నది ఫ్లోరైడ్ ఓర్ అని, ఈ విధంగా డిఫరెంట్గా అడగడానికి అవకాశం ఉందండి. కొంచెం ఈ ట్యాబ్లెట్ ఫామ్ మాత్రం అందుకే నేను బైహార్ట్ చేయమని చెప్పాను. అలాగే ఇంకో 2 ఓర్స్ ఉన్నాయండి, ఆ 2 రాస్తాను చూడండి. అల్యూమినియం ఓర్ ఇంపార్టెంట్ కాదు కానీ కాపర్ అండ్ జింక్, ఐరన్ ఈ 3కి సంబంధించినటువంటి ఓర్స్ అండి. ఏమంటే ఇక్కడ ఒకసారి చూడండి, కాపర్ సంబంధించినటువంటి ఓర్స్ రాస్తున్నాను.
కాపర్ సంబంధించినటువంటి ఓర్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వన్ కాపర్ పెరైటీస్ అండి, బెలాచిట్ అండి, క్యూప్రైట్ అండి, కాపర్ గ్లాన్స్ అండి. కాపర్ పెరైటీస్ అండి FeS2 అండి. నెక్స్ట్ కాపర్ పెరైటీస్ ఆర్ కాపర్ పెరైటీస్ దాన్ని ఇంకోటి ఏమని పిలుస్తారు అన్నట్లయితే చాల్కో పెరైటీస్ అని పిలుస్తారండి. ఇంకోటి మెలాచిట్, ఫార్ములా CuCO3 CuOH taken twice. Next cuprite, CO, copper glance, GLANC glance, Cu2S కానీ కాపర్ సంబంధించినటువంటి వర్డ్స్ ఒకసారి చూడండి. కాపర్ పెరైటీస్ ఆర్ చాల్కో పెరైటీస్ అని పిలుస్తారండి, మెలాచిట్ అండి, అలాగే కాపర్ క్యూప్రైట్, కాపర్ గ్లాన్స్ అండి. వీటిలో ఒకసారి చూడండి, దీస్ టూ ఆర్ ద సల్ఫైడ్ ఓర్స్ అండి. ఏది కాపర్ పెరైటీస్, కాపర్ గ్లాన్స్, దీస్ టూ ఆర్ ద సల్ఫైడ్ ఓర్స్. అండ్ మెలాచిట్ అండి, ఇట్ ఈస్ ద కార్బనేట్ ఓర్ ఆఫ్ కాపర్, అండి. అండ్ నెక్స్ట్ క్యూప్రైట్, ఇట్ ఈస్ ద జస్ట్ ఆక్సైడ్ అండి, ఇట్ ఈస్ ద ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్ అండి, CO. ఓకేనా. సో ఈ 4 కూడా కాపర్ సంబంధించినటువంటి ఓర్స్ అండి. కాపర్ సంబంధించిన ఓర్స్ ఏంటంటే కాపర్ పెరైటీస్ అండి, మెలాచిట్ అండి, క్యూప్రైట్ అండి, కాపర్ గ్లాన్స్ అండి. అలాగే జింక్ సంబంధించినటువంటి ఓర్స్ రాస్తున్నాను చూడండి. జింక్ సంబంధించినటువంటి ఓర్స్ అండి. సో జింక్ సంబంధించినటువంటి ఓర్స్ 3 ఉన్నాయండి. జింక్ బ్లెండ్ ఒకటి, కాలమైన్ ఒకటి, అలాగే జింకైట్ ఒకటి అండి. జింక్ బ్లెండ్, ZnS, అలాగే కాలమైన్, ZnCO3, జింకైట్ అండి, ZnO, జింక్ ఆక్సైడ్ అండి. ఇవి ఏమంటే ఇక్కడ ఐరన్ ఓర్స్ ఒకటి ఇంపార్టెంట్, కాపర్ ఓర్స్ ఒకటి ఇంపార్టెంట్, జింక్ ఓర్స్ అండి. ఈ 3 ముఖ్యమైనవి. ఈ 3 ఓర్సే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐరన్ ఓర్స్ సంబంధించిన ఐరన్ ఓర్స్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయండి. కాపర్ ఓర్ 4 ఉన్నాయండి. జింక్ ఓర్ వచ్చేసరికి 3 ఉన్నాయండి. అల్యూమినియం సంబంధించి 3 అండి. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. అల్యూమినియం యొక్క ఓర్స్ ఒకసారి చెప్తాను చూడండి. బాక్సైట్ ఒకటి ఉందండి, కాల్నైట్ ఒకటి ఉందండి, ఇంకోటి వచ్చేసరికి క్రయోలైట్ అండి. అలాగే ఐరన్ సంబంధించినటువంటి హెమటైట్ ఒకటి ఉందండి, మ్యాగ్నటైట్ ఒకటి ఉందండి, అలాగే కాపర్ పెరైటీస్ ఐరన్ పెరైటీస్ ఒకటి ఉందండి, అలాగే ఐరన్ పెరైటీస్ ఐరన్ పెరైటీస్ అండ్ సెడరైట్ అండి. ఓకేనా. హెమటైటు, మ్యాగ్నటైటు, సెడరైటు, ఐరన్ పెరైటీస్. కాపర్ సంబంధించినటువంటి కాపర్ పెరైటీస్ అండి, అలాగే మెలాచిట్ అండి, క్యూప్రైట్ అండి, కాపర్ గ్లాన్స్. జింక్ సంబంధించినటువంటి ఓర్స్ 3 అండి. జింక్ బ్లెండ్, కాలమైన్, జింకైట్. ఏమంటే జింక్ బ్లెండ్ ఇది ఒకటి కొంచెం గుర్తుంచుకోండి, ఒకసారి రిపీట్ అయింది. ఓకేనా. వాట్ ఈస్ ద కార్బనేట్ ఓర్ ఆఫ్ జింక్ అండి. జింక్ సంబంధించినటువంటి కార్బనేట్ ఓర్ ఏంటి? ఇదిగోనండి కాలమైన్, ZnCO3. ఓకేనా. వాట్ ఈస్ ద సల్ఫైడ్ ఓర్ ఆఫ్ జింక్ అండి. జింక్ సల్ఫైడ్ ఓర్ ఏంటి అన్నట్లయితే జింక్ సంబంధించిన సల్ఫైడ్ ఓర్ జింక్ బ్లెండ్ అండి. అలాగే కాపర్ సంబంధించినటువంటి సల్ఫైడ్ ఓర్స్ 2 ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. కాపర్ పెరైటీస్ ఒకటి ఉందండి, కాపర్ గ్లాన్స్ ఒకటి ఉందండి. ఓకేనా. కార్బనేట్ ఓర్ అండి, మెలాచిట్ అండి. అలాగే హైడ్రాక్సైడ్ అండి, OH గ్రూప్ని కలిగినట్టుంది. హైడ్రాక్సైడ్ ఓర్ అండి, ఇట్ ఇస్ ద మెలాచిట్ అండి. ఓకేనా. సో జస్ట్ ఆక్సైడ్ అండి, క్యూప్రైట్ CO. నెక్స్ట్ ఏమండి ఇవన్నీ కూడా ఓర్స్ అండి. ఫస్ట్ ఈ ఓర్స్ని ప్యూరిఫై చేస్తాం అండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి, దట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఏమండి ఈ ట్యాబ్లర్ ఫామ్ ఒకసారి చదువుకోండి. తర్వాత దాని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నట్లయితే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ని ప్యూరిఫై చేస్తామండి. ఎలా ప్యూరిఫై చేస్తాం అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని ఉంటుందండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ ఏమంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అనేది ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్కలా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండలేదండి. ఒక్కొక్క సబ్స్టెన్స్ని ఒక్కొక్కలా ప్యూరిఫై చేస్తూ ఉంటాం. ఐరన్ ఉందనుకోండి, దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకుని ఒకలా ప్యూరిఫై చేస్తామండి. ఐరన్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, ఐరన్ ఓర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నటైట్ ఉందండి, లేదంటే హెమటైట్ ఉందండి. సో వీటన్ని ప్యూరిఫై చేసేటప్పుడు
ఒక మెథడ్ని ఉపయోగిస్తాం లేదంటే సల్ఫైడ్ ఓర్ని ప్యూరిఫై చేసేటప్పుడు ఇంకో మెథడ్ని ఉపయోగిస్తాం. దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకొని లేదంటే అక్కడ మీరు తీసుకున్నటువంటి మెటల్ని బేస్ చేసుకొని ప్యూరిఫై చేయటం, ఆ ఓర్ని ప్యూరిఫై చేసేటువంటి మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే ఏమండి, ఫస్ట్ వన్ లివిగేషన్ అండి. లివిగేషన్ దట్ ఈస్ కాల్డ్ హైడ్రాలిక్ వాషింగ్ అండి. సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ సపరేషన్ అండి. థర్డ్ వన్ ఫోర్త్ ఫ్లోటేషన్ అండి. ఫస్ట్ వన్ లివిగేషన్ అండి ఆర్ హైడ్రాలిక్ వాషింగ్ అని అంటారు. సెకండ్ మెథడ్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ సపరేషన్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వదిలేసేయండి. నెక్స్ట్ అలాగే ఫోర్త్ ఫ్లోటేషన్. అండి FLOTATION ఫోర్త్ ఫ్లోటేషన్. ఓకే అండి, లివిగేషన్ ఆర్ హైడ్రాలిక్ వాషింగ్ అండి, మ్యాగ్నెటిక్ సపరేషన్ అండి, ఫోర్త్ ఫ్లోటేషన్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి లీచింగ్ అని పిలుస్తామండి. లీచింగ్. దీస్ 4 terms ఆర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి. దీస్ 4 terms ఆర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్లో 4 terms ఉన్నాయండి, 4 స్టేజెస్ మనకి సిలబస్లోనే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే లివిగేషన్ ఆర్ హైడ్రాలిక్ వాషింగ్ అండి. సెకండ్ వన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ సపరేషన్, ఫోర్త్ ఫ్లోటేషన్ అండ్ లీచింగ్ అండి. సో ఏమంటే ఇక్కడ మీరు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అనేది అక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకొని లేదా మెటల్ని బేస్ చేసుకొని చేస్తామండి. గుర్తుంచుకోండి, ఇట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అనేది ఓకేనా, ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్కలా చేయొచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకొని ఒకలా చేయొచ్చు అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 స్టేజెస్ అండి. ఒకటి లివిగేషన్, మ్యాగ్నెటిక్ సపరేషన్, థర్డ్ వన్ ఫోర్త్ ఫ్లోటేషన్, ఫోర్త్ వన్ లీచింగ్ అండి. లివిగేషన్ ఆర్ హైడ్రాలిక్ వాషింగ్ అంటే ఏంటి? ఏం లేదండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైడ్ని తీసుకుందాం. ఫస్ట్ లివిగేషన్ ఆర్ హైడ్రాలిక్ వాషింగ్ గురించి చదువుకుందాం అండి. అంటే లివిగేషన్ ఆర్ హైడ్రాలిక్ వాషింగ్ ఫస్ట్ స్టెప్ అండి. ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాక్సైడ్ అండి. బాక్సైడ్ సంబంధించినటువంటి ఏవో కొన్ని స్టోన్స్ దొరికాయి, బాక్సైడ్ సంబంధించిన స్టోన్స్ దొరికాయి. వాటిని మెత్తగా చేయండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, వాటిని మెత్తగా చేయండి. సో వాటిని ఒక పౌడర్ ఫామ్లో చేసేసి వాటర్ యొక్క స్ట్రీమ్ అండి, ప్రవాహం స్ట్రీమ్. సో వాటర్ యొక్క స్ట్రీమ్ అనేది వెళ్తూ ఉంటుందండి. దాంట్లో ఏం చేస్తామంటే ఒక కన్వేయర్ బెల్ట్. మాస్టర్ ఇక్కడ కన్వేయర్ బెల్ట్ అంటే ఏంటి? కన్వేయర్ బెల్ట్ అంటే ఇట్ ఇస్ ద బెల్ట్ అండి విచ్ ఈస్ క్యారీస్ ద మెటల్ని క్యారీ చేసేటటువంటి బెల్ట్ని మనం ఏం చెప్తామంటే కన్వేయర్ బెల్ట్ అని చెప్తామండి. మెటల్ అనే కాదు, ఓర్ అనే కాదండి. సో విచ్ క్యారీస్ ద సబ్స్టెన్స్. ఇక్కడ కొన్ని సందర్భాలు ఓర్ని కానివ్వండి, మినరల్స్ ఓర్ని వాటన్నిటిని క్యారీ చేసేటువంటి దాన్ని మనం ఏం పిలుస్తామంటే కన్వేయర్ బెల్ట్స్ అని పిలుస్తామండి. ఈ బెల్ట్ అండి, బెల్ట్ ఇది కొంచెం వెడల్పుగా ఉంటుందండి. పిన్ని మార్లు ఉంటే ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం వెడల్పు అయినటువంటి బెల్ట్స్ ఉంటాయి. సో ఈ బెల్ట్స్ ఉంటాయండి. ఈ బెల్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వీల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి, బెల్ట్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దీని మీదుగా మీరు పౌడర్ వేస్తారు, ఏదైతే ఓర్ని పౌడర్గా చేశారో. సో ఆ ఓర్ని మీరు ఇక్కడ ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా వేయండి. ఇది వేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది వచ్చేసి స్ట్రీమ్లో పడేలా చేస్తుంది. ఈ స్ట్రీమ్లో పడినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే, సో ఇది ఇలా వెళ్తూ ఉంటుంది కదా. స్ట్రీమ్ అంటే వాటర్ స్ట్రీమ్ అండి, ద ఫ్లో ఆఫ్ వాటర్ అండి. వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే ఓర్ పార్టికల్స్ ఎలా ఉంటాయండి? హెవీగా ఉంటాయండి. గ్యాంగ్ పార్టికల్స్ అంటే ఆ ఓర్ చుట్టూ ఉండేటువంటి అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమిపిస్తాం అంటే గ్యాంగ్ అనిపిస్తాం, బ్యాటరీస్ అనిపిస్తామండి. సో ఆ పార్టికల్స్ కొంచెం లైట్గా ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగ వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయండి. ఫ్లోట్ అయినటువంటి ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయండి ఇట్లాగా. సో ఈ లైటర్ పార్టికల్స్, ఇఫ్ ద ఓర్ కన్సిస్ట్ ఆఫ్ లైటర్ ఇంప్యూరిటీ పార్టికల్స్ ఆర్ లైటర్ గ్యాంగ్ పార్టికల్స్, then you can use the litigation or hydraulic washing process only. So whenever you drop the powder of the powder of the ore in the stream of water, so the lighter gang particles are float on the water and they are washed with water and wash away with water, and the mineral particles are heavy, the metal particles, so these are settled at the bottom of the water and so ikkada emutundi ikkada settle avutayi. ఈ విధంగా మనం వీటన్నిటిని సపరేట్ చేస్తాం, కిందకు వచ్చేస్తాయండి, బాటంకి వచ్చేస్తాయి. వీటన్నిటిని మనం సపరేట్ చేసేసుకున్నాం.
ఎప్పుడైతే ఈ వాటర్ ఫ్లో ఆపేస్తామో అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఆగిపోతుందండి. జస్ట్ వీటన్నిటి మనం సపరేట్ చేయడం జరుగుతుంది. పైన ఏమవుతాయంటే ఇంప్యూరిటీస్ అనేవి ఇలా వెళ్ళిపోతాయి. అంటే ఏ లేదండి, వాటర్ పెట్టి వాష్ చేసాం అంతే, వాష్ చేసామండి. సో వాష్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఈ లైటర్ పార్టికల్స్ ఏవైతే తేలుతూ ఉంటాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే వాటర్తో పాటు వచ్చేస్తూ ఉంటాయి. అంటే డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ డస్ట్ పార్టికల్స్ వాటర్తో పాటు ఫ్లోట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇక్కడ హెవీ అయినటువంటి మెటల్ పార్టికల్స్ మాత్రం మిగులుతాయి. ఈ విధంగా మనం ఈ ఓర్ని ప్యూరిఫై చేస్తామండి. ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రాలిక్ వాషింగ్ అండి. సెకండ్ వన్, మ్యాగ్నెటిక్ సపరేషన్. దిస్ మ్యాగ్నెటిక్ సపరేషన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఐరన్ మెటల్స్ అండి, ఐరన్ ఓర్స్ అండి, ఐరన్ ఓర్స్ అండి. ఐరన్ ఓర్ని ప్యూరిఫై చేయడం కోసం మ్యాగ్నెటిక్ సపరేషన్ యూజ్ చేస్తామండి. వెరీ 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 ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోనండి. మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఐరన్ ఓర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాగ్నెటిక్ సపరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఐరన్ ఓర్స్ అండి. మ్యాగ్నెటిక్ సపరేషన్ ఈ విధంగా చేస్తాం. ఇక్కడ కూడా ఒక కన్వేయర్ బెల్ట్ ఎలా ఉంటుందండి, కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. మాస్టర్ ఇక్కడ 2 వీల్స్ ఉంటాయండి, 2 వీల్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్ అండి, మ్యాగ్నెటిక్ వీల్. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఓర్ ఏదైతే ఉందో ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ పౌడర్. ఏ ఓర్నైతే ప్యూరిఫై చేయాలనుకున్నారో దాన్ని ఏం చేస్తారు అన్నట్లయితే పౌడర్గా చేయండి. ఈ కన్వేయర్ బెల్ట్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుందిగా, దాని మీదుగా ఈ పౌడర్ని వేయండి. పౌడర్ అంటే చిన్న చిన్న పౌడర్ పార్టికల్స్ అండి. సో వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుందంటే ఐరన్ పార్టికల్స్ ఆ స్టిక్ టు ద మ్యాగ్నెట్ అండి, మ్యాగ్నెటిక్ స్టిక్ అవుతాయి. అండ్ గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ నాట్ స్టిక్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో అవి ఏమవుతాయంటే ఇలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటప్పుడు గుర్తుంచుకోనండి, మ్యాగ్నెటిక్ ఏవైతే ఐరన్ ఏమవుతుందండి, మ్యాగ్నెట్ అయితే అట్రాక్ట్ అవుతుంది కదా, సో అదేమవుతుంది అంటే ఇట్ ఫాల్స్ నియరర్ టు ద మ్యాగ్నెట్ అండి, మ్యాగ్నెట్కి దగ్గరగా పడుతుంది. ఇది ఏదైతే గ్యాంగ్ పార్టికల్స్ ఉన్నాయో దే ఆర్ థ్రోన్, అవి దూరంగా విసిరేయబడతాయండి. సో దే ఆర్ థ్రోన్ ఫ్రమ్ ద మ్యాగ్నెట్ అండి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా విసిరేయబడతాయి, దూరంగా వచ్చేస్తాయి. ఇవేమవుతాయి అన్నట్లయితే దే ఆర్ ఫాల్ నియర్ టు ద మ్యాగ్నెట్. ఇవి మ్యాగ్నెట్కి దగ్గరగా పడతాయండి. సో వీటన్నిటిని మనం సపరేట్ చేస్తాం, వీటిని మనం సపరేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద గ్యాంగ్ పార్టికల్స్ అండి, దీస్ ఆర్ ద ఓర్ పార్టికల్స్ అండి. ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద సపరేషన్, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఐరన్ ఓర్ అండి. ఎందుకే అన్నట్లయితే దిస్ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఐరన్ ఓర్ బికాస్ దీస్ ఐరన్ పార్టికల్స్ ఆర్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్ అండి. సో ఈ కన్వేయర్ బెల్ట్ మీదుగా మీరు వేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఈ మ్యాగ్నెట్ చేత అట్రాక్ట్ అవడం వల్ల దే ఆర్ ఫాల్ నియరర్ టు ద మ్యాగ్నెట్ అండి, ఐరన్ పార్టికల్స్. ఓకేనా. అండ్ గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ థ్రోన్ ఫ్రమ్ ద మ్యాగ్నెట్ అండి. ఏమవుతాయంటే కొంచెం దూరంగా విసిరేయబడతాయండి, ఇవి మ్యాగ్నెట్ దగ్గర పడతాయి. సో ఇక్కడ ఏంటంటే ఐరన్ సంబంధించినటువంటి పార్టికల్స్ ఇక్కడ పడతాయండి, గ్యాంగ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో గ్యాంగ్ పార్టికల్స్ దూరంగా ఉంటాయి. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ని ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్ అండి, ఫార్త్ ఫ్లోటేషన్. ఇట్స్ ద వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి, ఫార్త్ ఫ్లోటేషన్. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక వెజల్ని తీసుకోండి, ఇట్లా ఒక వెజల్ని తీసుకున్నామండి, ఇలా ఒక వెజల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వెజల్లో కొంచెం వాటర్ పోయండి. యూ హ్యావ్ టు పోర్ సమ్ వాటర్ ఇన్ ద వెజల్. ఏమండి ఇక్కడ ఎయిర్ని పంపించడానికి వీలుగా ఒక పైప్ లాంటిది ఉంటుందండి. అలాగే ఇక్కడ ఒక స్టెర్రర్ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 స్టెర్రర్ అండి. స్టెర్రర్ అంటే ఏం లేదమ్మా, మీరు మజ్జిగ చిల్లుతారు కదా, కవ్వం లాంటిది అనమాట. సో ఇక్కడ స్టెర్రర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇంట్లో చిలికే మజ్జిగ ఏదైతే ఉందో అది చేత్తో ఇలా ఇలా అంటారు. ఇక్కడ ఏంటంటే మోటార్ అండి. ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై ద మోటార్. ది స్టెర్రర్ ఈస్ ఆపరేటెడ్ బై ద మోటార్ అండి. అదేమవుతుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుందండి, ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు రొటేట్ అవుద్ది అన్నట్లయితే టు జనరేట్ ద ఫోర్త్ నొరగ అండి. నేను ప్రొనౌన్సియేషను ఫోర్త్ అని చదువుతున్నాను, ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతారు. ఫోర్త్ నొరగ, ఆ నొరగ ప్రొడ్యూస్ అవడం కోసం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ తీసుకోండి. వాటర్లో ప్యూర్ వాటర్ తీసుకొని మీరు ఎలా అనండి, దెర్ ఇస్ సమ్ ఫోర్త్ ఈజ్ జనరేటెడ్. మీరు అబ్జర్వ్ చేస్తే కొంత నొరగ అనేది వస్తుంది. ఈ విధంగా ఆ ఫోర్త్ జనరేట్ అవడం కోసం అని చెప్పి
ఈ స్టెర్రర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ పాసింగ్ సమ్ ఎయిర్ ఆల్సో. ఇక్కడ దీని ద్వారా మనం ఎయిర్ని పంపిస్తామండి. ఇట్ ఈస్ ద స్టెర్రర్ విచ్ ఈజ్ యూజ్ ఫర్ ద టు స్టిర్ ద వాటర్ అండి. వాటర్ని కొంచెం స్టిర్ చేయడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తాం అన్నట్లయితే యూ హ్యావ్ టు కన్సిడర్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ ద ఎక్విప్మెంట్ అరేంజ్మెంట్ అండి. ఇట్ ఈస్ ద వెసల్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పైప్ and there is the provision to pass the air into that water and there is the one stirrer is also present. Okay, next inkoti enti annatlaithe you have to pour the powder of ore ante. This fourth flotation method used for the purification of sulfide ores, only sulfide ores, very important. Fourth flotation method is used for the purification of sulfide ores only. You have to remember it, very important andi. Sulfide ores, the fourth flotation method is used for the purification of sulfide ores only. It is the very important andi. Sulfide ores andi. You have to make the powder. You have to make the ore as powder and pour into the water. And you have to add first, there are the two types of substance we are going to add to the water. First one is the fourth collectors and fourth stabilizers andi. Rendu rakalaina substance మనం ఇక్కడ యాడ్ చేస్తామండి. ఫస్ట్ వన్ ఫోర్త్ కలెక్టర్స్ అండి, సెకండ్ వన్ ఫోర్త్ స్టెబిలైజర్స్ అండి. ఫోర్త్ కలెక్టర్స్, సెకండ్ వన్ ఫోర్త్ స్టెబిలైజర్స్. ఫోర్త్ కలెక్టర్స్ అంటే ఏంటి, ఫోర్త్ స్టెబిలైజర్స్ ఏంటి? జనరల్గా పైనాయిల్ని కానివ్వండి, జాంతేట్ని కానివ్వండి, పైనాయిల్ అండ్ జాంతేట్, పైనాయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, జాంతేట్ని కానివ్వండి, మనం ఫోర్త్ కలెక్టర్స్గా ఉపయోగిస్తామండి. ఇవి ఏం చేస్తాయి అండ్ ఫోర్త్ కలెక్టర్స్ ఇవి ఏం చేస్తాయి అన్నట్లయితే ఓర్ వేస్తారు కదా, సల్ఫైడ్ ఓర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐరన్ ఓర్ని తీసుకున్నాను మాస్టర్, FeS2 ఐరన్ ప్యారైటీసే తీసుకున్నాను. ఐరన్ ప్యారైటీస్ని తీసుకుని ఏం చేస్తానంటే ఫస్ట్ పౌడర్గా చేశానండి. పౌడర్గా చేసేసి దీంట్లో వేశాను మాస్టర్, దీంట్లో వేసాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోర్త్ ఏదైతే మీరు పైనాయిల్, ఆలివ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఈ ఐరన్ పార్టికల్స్ చుట్టూ FeS2 పార్టికల్స్, ఇదో పార్టికల్ అనుకోండి, దాని చుట్టూ ఒక లేయర్ లాగా ఏర్పడడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతాయంటే ఓర్ పార్టికల్స్ చుట్టూ కూడా మీరు వేసినటువంటి ఐరన్ ఏదైతే పైనాయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఓకేనా. సో అవి ఏమవుతాయి అన్నట్లయితే దీని చుట్టూ ఒక లేయర్గా ఏర్పడతాయండి. ఓర్ పార్టికల్స్ చుట్టూ ఒక లేయర్గా ఏర్పడతాయి. దీనివల్ల యూజ్ ఏంటి? ఇవి ఏమవుతాయంటే ఆయిల్ అనేది వాటర్తో మిక్స్ అవుతుంది కాబట్టి అది పైన ఫ్లోట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్లయితే వాట్ హ్యాపెన్ ఈస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ద లేయర్ అరౌండ్ ద ఓర్ పార్టికల్స్, దీస్ ఓర్ పార్టికల్స్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ అండి. అర్థమవుతుందా? ఈ వాటర్ మీద అవి ఏమవుతాయంటే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. హియర్ నథింగ్ బట్ సో ద ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్ బై ద ఫోర్త్ కలెక్టర్స్ అండి. ఫోర్త్ కలెక్టర్స్ అంటే దాని చుట్టూ ఒక లేయర్గా ఏర్పడతాయండి. సో హియర్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్ బై ద ఫోర్త్ కలెక్టర్స్ అండి. పైనాయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, జాంతేట్స్ కానివ్వండి, ఇవి ఏమవుతాయి అన్నట్లయితే ఇది ఒక ఫోర్త్ పార్టికల్ అని అనుకుందాం, ఇది ఓర్ పార్టికల్ అనుకుందాం. దీని చుట్టూ కూడా ఏమవుతుందంటే ఆయిల్ లేయర్గా ఏర్పడుతుందండి. ఎప్పుడైతే ఆయిల్ లేయర్ ఏర్పడుతుందో ఏమవుతాయి అన్నట్లయితే దీస్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ అండి. వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెబిలైజర్స్ అండి. కానీ ఫోర్త్ స్టెబిలైజర్స్గా మనం దేన్ని ఉపయోగిస్తామంటే క్రిసాల్ కానివ్వండి, జనరల్గా దీంట్లో ఫోర్త్ స్టెబిలైజర్స్గా మనం ఉపయోగించే ఏంటంటే క్రిసాల్ ఎనిలీన్ అండి. కానీ ఫోర్త్ కలెక్టర్స్గా మనం దేన్ని ఉపయోగిస్తామంటే పైనాయిల్, ఆలివ్ ఆయిల్ ఆర్ జాంతేట్స్. గుర్తుంచుకోనండి, వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ కలెక్టర్స్గా దేన్ని ఉపయోగిస్తారు, ఫోర్త్ స్టెబిలైజర్స్గా దేన్ని ఉపయోగిస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ స్టెబిలైజర్స్, ఫోర్త్ కలెక్టర్స్. అండ్ ఫోర్త్ కలెక్టర్స్ యొక్క ఫంక్షన్ అండి. ద ఫంక్షన్ ఆఫ్ ద ఫోర్త్ కలెక్టర్ ఇస్ నథింగ్ బట్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్ బై ద ఫోర్త్ కలెక్టర్స్ అండి. పైనాయిల్ కానివ్వండి, జాంతేట్ కానివ్వండి, వాటితో ఏమవుతాయండి వెట్ అవుతాయండి. డ్యూ టు దట్ దే కెన్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెబిలైజర్స్ అండి. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫోర్త్ స్టెబిలైజర్స్? ఇవి ఏం చేస్తాయి అన్నట్లయితే వెన్ ఎవర్ యు ఆర్ స్టిరింగ్ ద వాటర్,
దెర్ ఇస్ ద సమ్ ఫోర్త్ ఈస్ ఫార్మ్డ్ అండి. దట్ ఫార్మ్డ్ ఫోర్త్ దీస్ స్టెబిలైజెస్ ద ఫోర్త్ అండి. ఈ ఫోర్త్ని అవి ఏం చేస్తాయంటే స్టెబిలైజ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏర్పడినటువంటి మీరు ఇప్పుడు వాటర్లో మీరు ఇలా చిలికారనుకోండి, ఏమవుతుందండి ఫోర్త్ ఫామ్ అవుతుంది. కానీ అది వెంటనే డిసపియర్ అయిపోతూ ఉంటుందండి. ఏర్పడిన నొరగా డిసపియర్ అయిపోతుంది. అది ఇక్కడ ఫోర్త్ స్టెబిలైజ్ చేసే డ్యూటీ ఏంటంటే మోర్ quantity of fourth. For the formation of more quantity of fourth, these fourth stabilizers are useful and these stabilizers the fourth అండి. కాసేపు ఎక్కువసేపు ఉండేలాగా వెంటనే ఆ ఫోర్త్ అనేది డిసపియర్ అవ్వకుండా ఎక్కువసేపు ఉండేలాగా కూడా మనకి ఫోర్త్ స్టెబిలైజర్స్ అనేవి ఉపయోగపడతాయండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఏమంటే ఎప్పుడైతే ఈ నొరగ ఏర్పడుతుందో ఏదైతే ఫోర్త్ ఏర్పడుతుందో అదేమవుతుందండి ఇలా ఫ్లోట్ అవుతూ పైకి వస్తూ ఉంటుందండి. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఓర్ పార్టికల్స్ పొరపాటున ఇఫ్ దేర్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇంటీరియర్ ఆర్ ద ఎట్ ద టాప్ అండి, దే ఆర్ కమింగ్ అలాంగ్ విత్ ద ఫోర్త్ అండి. ఫోర్త్తో పాటు ఇవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ ఏర్పడినటువంటి ఫోర్త్ ఇలా ఏర్పడుతూ ఉంటుందండి. హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్త్ ఇస్ ఫార్మ్. ఇది వెజల్ని దాటి ఎలా వస్తుంది, దీన్ని సపరేట్గా మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఫోర్త్ మొత్తం ఈ ఫోర్త్ మొత్తం కూడా మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటామండి, గుర్తుంచుకున్నాను. సో ఎప్పుడైతే స్టిర్ చేస్తున్నారో స్టిర్ చేసినప్పుడు ఏమవుతుందండి ఫోర్త్ ఏర్పడుతుందండి. ఈ ఏర్పడినటువంటి ఫోర్త్ ఏదైతే నొరగ ఉందో ఏదైతే ఫోర్త్ ఉందో అది వెంటనే డిసపియర్ అవ్వకుండా ఫోర్త్ స్టెబిలైజ్ హెల్ప్ఫుల్ అవుతాయండి. అండ్ దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్త్ అండ్ దే స్టెబిలైజ్ ద ఫోర్త్ అండి. అండ్ ద ఓర్ పార్టికల్స్ ఆర్ కమింగ్ అలాంగ్ విత్ ద ఫోర్త్. అర్థమవుతుందా? ఈ ఓర్ పార్టికల్స్ అనేవి ఆల్రెడీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి, ఈ ఫోర్త్తో పాటు బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. అండ్ ద గ్యాంగ్ పార్టికల్స్ ఏదైతే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఉందో ఆల్ దీస్ ఆర్ సెటిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెజల్ అండి. ఈ వెజల్ దగ్గర ఏమవుతాయంటే ఈ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా సెటిల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే అండి సల్ఫైడ్ ఓర్ ఉంది, దీంట్లోనే ఏముంది అని అంటే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. నేనేం చేశానంటే దీన్ని పౌడర్ చేశానండి. పౌడర్ చేసి దీంట్లో వేసినప్పుడు ఇక్కడ ఏముందండి సమ్ పైన్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఏదో ఉందండి. ఇదేమైందండి దీంట్లో ఉన్నటువంటి ఓర్ పార్టికల్ చుట్టూ ఒక లేయర్లా ఫామ్ అయ్యి పైన ఉండేలా చేస్తుందండి. కానీ గ్యాంగ్ పార్టికల్స్ ఏమేయండి కింద వాటర్లో దీస్ ఆర్ వెట్ బై ద వాటర్ అండ్ సెటిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్. అండ్ ఓర్ పార్టికల్స్ ఆర్ వెట్ బై ద పైన్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఆర్ xanthates అండి. దీస్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. అండ్ whenever you are stir the water, there is the formation of the fourth is takes place and this fourth is stabilized by the fourth stabilizers. Okay, and these iron ఏ పార్టికల్స్ అయితే ఓర్ పార్టికల్స్ అయితే పైన ఫ్లోట్ అవుతున్నాయి ఈ ఫోర్త్ పాటు ఇలా బయటకు వచ్చేస్తాయి. సపరేట్గా మనం సపరేట్ చేసేస్తాం. కాసేపు ఇలా ఉంచాం అనుకోండి ఈ ఫోర్త్ అంతా ఏమవుతుందండి డిసపియర్ అవుతుందండి. ఓన్లీ మనకి ప్యూర్ సల్ఫైడ్ పార్టికల్స్ మాత్రం మిగులుతాయి. ఏది ఓర్ పార్టికల్స్ అని సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ మాత్రం మిగులుతాయి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ అండి. ఈ మెథడ్ కేవలం సల్ఫైడ్ ఓర్ని మాత్రం ప్యూరిఫై చేయడం కోసం ఉపయోగిస్తామండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటే వాడు ఎలా అడుగుతాడు అన్నట్లయితే ఇందాక ఒక బిట్ చెప్పానండి, రెండు రకాలుగా ఇందా ట్యాబ్లెట్ ఫామ్ మీద బిట్ రెండు రకాలుగా అడుగుతాడని చెప్పాను. ఒకటి ఏంటి అన్నట్లయితే ఉచిత కార్బనేట్ ఓర్ అని అడుగుతాడు. కార్బనేట్ ఓర్ ఏదో 2-3 బిట్స్ ఇస్తాడండి. దాంట్లో మనం చూసుకుంటాం CO3 ఫార్ములా ఉంటుంది ఏదో చూసుకొని మనం చెప్పేస్తాం కార్బనేట్ ఓర్ ఏంటనే చెప్తాం. ఓకేనా? కాలమైనా లేకపోతే జింక్ అయిటా జింక్ బ్లెండా ఇలా అడుగుతాడండి. అలా 3 ఓర్స్ ఇచ్చాడండి. దాంట్లో కాలమైన దాంట్లో కార్బనేట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కార్బనేట్ ఓర్ ఆఫ్ జింక్ అని చెప్తా ఉండి. నెక్స్ట్ ఇట్లాగే బిట్ ఏమని అడుగుతాడు అన్నట్లయితే among the following which is useful for the purification by sulfide and the fourth flotation method అండి. అండ్ fourth flotation method 4 ఇచ్చాడండి. ఒకటి బాక్సైట్ ఇచ్చాడు. లేదన్నట్లయితే ఐరన్ సంబంధించినటువంటి 4 ఓర్స్ అండి. ఏంటి అన్నట్లయితే హెమటైట్, బి మ్యాగ్నటైట్ అండి. థర్డ్ వన్ ఐరన్ పెరైటిస్, ఫోర్త్ వన్ సెడరైట్. Which of the following ore is purified by the fourth flotation method? Which of the following ore is purified by the fourth flotation method? First one hematite, magnetite, iron pyrites and siderite. బిట్లు అడుగుతాడండి. అండ్ ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్లో మనం ఏ ఓర్ని ప్యూరిఫై చేస్తామండి? సల్ఫైడ్ ఓర్ అండి. మ్యాగ్నటైట్ ఇట్స్ నాట్ సల్ఫైడ్ ఓర్ అండి. అలాగే
hematite అండి, hematite it's not sulfide ore, magnetite it's not sulfide ore, iron pyrites FeS2 it is the sulfide ore. So this one is useful for the purification of it is purified by the fourth flotation method. Example గా చెప్పారు. అండ్ నెక్స్ట్ సెడరైట్ FeCO3 ఇట్ ఇస్ ద కార్బోనేట్ ఓర్ అండి, కార్బోనేట్ ఓర్. కాబట్టి ఈ నాలుగిట్లో బెస్ట్ వన్ ఏంటంటే ఐరన్ ప్యారైటీస్ అండి. బిట్ ఎలా అడుగుతాడో చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సంబంధించి కాదండి, జింక్ సంబంధించినటువంటి ఓర్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ బై దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్ యూజ్ ప్యూరిఫైడ్ బై ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్. మొన్న ఈ విధానంలోనే అడిగాడండి బిట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్. ఫస్ట్ వన్ కాలమైన్ అండి, జింకైట్ అండి, జింక్ బ్లెండ్ అండి. కాలమైన్, జింకైట్, జింక్ బ్లెండ్. కాలమైన్ అంటే ఫార్ములా ఏంటండి ZnCO3. జింకైట్ అండి ZnO, జింక్ బ్లెండ్ అండి ZnS. సో దేన్ని మనం ప్యూరిఫై చేస్తామండి ZnS, జింక్ బ్లెండ్, సల్ఫైడ్ ఓర్ అండి. సో ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ ఓన్లీ అండి. కేవలం సల్ఫైడ్ ఓర్ని ప్యూరిఫై చేయడం కోసం ఉపయోగిస్తాం. ఈ విధంగా అడుగుతాడండి. అంటే నెక్స్ట్ వన్ ఏమండి, ఒకవేళ మన టైం బాగోక మనం తీసుకున్నటువంటి ఓర్లో రెండు సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయండి. అకాడమీ టెక్స్ట్ బుక్లో అది కూడా ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. ఏంటి అన్నట్లయితే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ PbS అండ్ ZnS రెండు కలిసి ఉన్నాయి మాస్టర్. PbS అండ్ ZnS రెండు కలిసి ఉన్నాయి. ఒక ఓర్, ఇది ఒక ఓర్ అండి. ఈ ఓర్లో PbS ఉంది, ZnS ఉంది మాస్టర్. రెండు కలిసి ఉన్నాయి. మనం రెండు కలిసి ప్యూరిఫై చేద్దామని అనుకున్నాం. ఆ ఓర్ని తీసుకున్నామండి. ఏదో మన లెడ్డో జింకో తయారు చేద్దామని అనుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఓర్లో ఇదే ఓర్ అండి. దీన్ని పౌడర్ చేస్తే దీంట్లో ZnS ఉందండి, PbS ఉందండి, దాంతోపాటు గ్యాంగ్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. నేను తీసుకొని దీంట్లో డ్రాప్ చేశానండి. ఏమవుతుందంటే ఈ గ్యాంగ్ పార్టికల్, డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, లేకపోతే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ మొత్తం కూడా కిందకు వచ్చిందండి. పైన ఈ ఫోర్తో పాటు ఏమేమి వస్తాయండి, మరి ఇప్పుడు PbS వస్తుంది, ZnS వస్తాయి, రెండు వస్తాయిగా. PbS వస్తుందండి, దాంతోపాటు ఏమొస్తామా ZnS వస్తాయి. మళ్ళీ నేను ఇలా సపరేట్ చేశాను అనుకోండి, దీంతోపాటు ఇక్కడ ఫోర్త్ వస్తుంది కదా, ఈ ఫోర్త్లో PbS వస్తుందండి, దాంతోపాటు ఏమొస్తామా ZnS కూడా వస్తాయి, రెండు వస్తాయండి. నా ఉద్దేశం ఓన్లీ PbS మాత్రమే తీసుకోవాలి మాస్టర్. ZnSని కూడా ఇక్కడే ఉంచేసేయాలి. నేను లెడ్ సల్ఫైడ్ ఒక్కటే ఎక్స్ట్రాక్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ ఓర్లో జింక్ సల్ఫైడ్ ఉందండి, లెడ్ సల్ఫైడ్ ఉందండి, దాంతోపాటు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయండి. నేనేం చేశానంటే సల్ఫైడ్ని ప్యూరిఫై చేయాలంటే ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ తీసుకున్నానండి. దీనికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను దీన్ని పౌడర్ చేశాను, దీనిలో డ్రాప్ చేశాను. డస్ట్ పార్టికల్స్ అన్నీ కిందకు వచ్చేస్తాయండి. ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్లో సల్ఫైడ్ పార్టికల్స్ మాత్రం పైకి వచ్చేస్తాయండి. PbS వస్తే ZnS వస్తాయి, రెండు కూడా పైకి వచ్చేస్తాయి. నా ఉద్దేశం ఓన్లీ PbS ఒకటే ఎక్స్ట్రాక్ట్ చేయటం అండి, ZnS ఎక్స్ట్రాక్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. అందువల్ల నేనేం చేద్దామని అనుకున్నట్లయితే, సో ఇలాంటప్పుడు ఇఫ్ ద ఓర్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సల్ఫైడ్ ఓర్స్ దెన్ యూ కెన్ యాడ్ డిప్రెసెంట్స్ అండి. డిప్రెసెంట్స్ని కలిపామనుకోండి. సో మీరు డిప్రెసెంట్స్ని కలిపినట్లయితే ఓన్లీ వన్ ఓర్ ఈజ్ కమ్ అలాంగ్ విత్ ద ఫోర్త్ అండి. సెకండ్ వన్ ఈజ్ సెటిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్ అండి. ఇంకోటి ఏమవుతుందండి, కిందకి సెటిల్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ లెడ్ సల్ఫైడ్ పార్టికల్స్ని ప్యూరిఫై చేద్దాం అనుకున్నాను, ఓన్లీ దాన్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నాను. జింక్ సల్ఫైడ్ కింద ఉండాలనేది నా ఉద్దేశం అండి. అందుకోసం నేనేం చేశానంటే సోడియం సైనైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద డిప్రెసెంట్ అండి. సోడియం సైనైడ్ నేను డిప్రెసెంట్ కలిపానండి. సోడియం డిప్రెసెంట్ అన్నట్లయితే ఇట్ అలౌస్ ద ఓన్లీ వన్ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అలాంగ్ విత్ ద ఫోర్త్ అండి. ద డిప్రెసెంట్ allows the only one type of sulfide particles along with the fourth అండి. సెకండ్ వన్ ఇస్ ఆటోమేటికలీ సెటిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్ అండి. వెసల్ దగ్గర అవుతుంది. ఏ విధంగా సెటిల్ అవుతుంది అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ద డిప్రెసెంట్ అండి. అది కూడా డిప్రెసెంట్ వల్లనే అవుతుంది. ఎలాగన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నటువంటి ఓర్లో లెడ్ సల్ఫైడ్ ఉంది, జింక్ సల్ఫైడ్ ఉంది. ఈ రెండింటిలో నేను లెడ్ సల్ఫైడ్ ఒకటే నేను రావాలనుకున్నాను, జింక్ సల్ఫైడ్ రాకూడదండి. అందువల్ల నేను ఏం చేస్తానంటే సోడియం సైనైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద డిప్రెసెంట్. సోడియం సైనైడ్ని కలిపినప్పుడు ఏమవుతుందంటే నౌ ది సోడియం సల్ఫైడ్ ఈజ్ రియాక్ట్స్ విత్ ద ZnS, జింక్ సల్ఫైడ్, అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ Na2 Zn Cn taken 4 times ఇలా వచ్చిందండి. ఇట్ ఫార్మ్స్ ద కాంప్లెక్స్ అండ్
ఇట్ సెటిల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్ అండి. ఇదేం చేస్తుంది అన్నట్లయితే దీంతో రియాక్ట్ అయ్యి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేసేస్తుందండి. ఈ కాంప్లెక్స్ ఏమైందంటే కిందకు వచ్చేస్తుందండి. అంటే దాంట్లో ఉన్నటువంటి జింక్ సల్ఫైడ్ మొత్తం కూడా ఏమవుతుందంటే వేరే సబ్స్టెన్స్ ఒక కాంప్లెక్స్ కాంపౌండ్గా కన్వర్ట్ అయిపోయి కింద సెటిల్ అయిపోయిందండి. అంటే డిప్రెసెంట్ ఏంటి అన్నట్లయితే ఇట్ రియాక్ట్స్ విత్ ద అనదర్ కాంపోనెంట్ అండి, అథవా అనదర్ ఓర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి మీరు అనుకున్నటువంటి ఓర్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారో, ఓకేనా, ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నారో అది ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమని మీరు ఏం చేస్తారంటే ఒక డిప్రెసెంట్ కలిపారు. ఇక్కడ సూటబుల్ డిప్రెసెంట్ అన్నట్లయితే రెండో కాంపోనెంట్తో రియాక్ట్ అవ్వాలండి. రియాక్ట్ అయ్యి దాన్ని ఒక కాంప్లెక్స్ గానో దాన్ని ఒక ప్రెసిపిటేషన్ గానో కింద ప్రెసిపిటేట్ అయ్యేలా చూడాలండి. సో ఈ డిప్రెసెంట్ చేసేటువంటి వర్క్ ఏంటి అన్నట్లయితే దే రియాక్ట్ విత్ ద అనదర్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ అండి, సల్ఫైడ్ సబ్స్టెన్స్, అనదర్ అన్వాంటెడ్ సల్ఫైడ్ సబ్స్టెన్స్ అండి. ఇక్కడ నేను ఏం చేశానంటే సోడియం సైనైడ్ కలిపానండి. సోడియం సైనైడ్ ఇస్ రియాక్ట్స్ విత్ ద ZnS అండ్ ఇట్ మేక్స్ ఏ కాంప్లెక్స్, ఇట్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ విత్ ద జింక్ సల్ఫైడ్ అండ్ ఇట్ సెటిల్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్ అండి. అండ్ లెడ్ సల్ఫైడ్ ఈ కమ్స్ అలాంగ్స్ విత్ ద ఫోర్త్ అండి, ఫోర్త్ పార్ట్ బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఇఫ్ మోర్ దాన్ వన్ సల్ఫైడ్ ఓర్ ఈస్ ప్రెసెంట్, if more than one sulfide ore is present in the ore, if you want to extract the only one type of sulfide ore, then you have to add the depressants. You have to remember that depressant should react with the another unwanted sulfide ore and it has to precipitate the another unwanted sulfide as the precipitation or the complex అండి. ఒక ప్రెసిపిటేషన్ గానో కాంప్లెక్స్ గానో అదేం చేయాలి అన్నట్లయితే అది కింద అది ఇట్ హ్యాస్ టు తప్పనిసరిగా అది రియాక్ట్ అవ్వాలండి. రియాక్ట్ అది ఏం చేయాలి అన్నట్లయితే బాటంలో అదొక సబ్స్టెన్స్గా ప్రెసిపిటేట్ అయ్యేలాగా చూసుకోవాలండి, అర్థమవుతుంది. సో సూటబుల్ డిప్రెసెంట్ని మనం ఉపయోగించాలి. నౌ ది సోడియం సైనైడ్ ఇస్ రియాక్ట్స్ విత్ ద ZnS అండ్ ఇట్ మేక్స్ ఎస్ ద కాంప్లెక్స్ అండ్ సెటిల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్ అండ్ లెడ్ సల్ఫైడ్ కమ్స్ అలాంగ్స్ విత్ ద ఫోర్త్ అండి. యూ కెన్ సపరేట్ దిస్ సల్ఫైడ్ ఓర్ like in this manner అండి, ఓకేనా. ఇఫ్ ద ఓర్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సల్ఫైడ్ ఓర్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ ద డిప్రెసెంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద వాంటెడ్ సల్ఫైడ్ ఓర్ అండి. సల్ఫైడ్ ఓర్ రావాలి అన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే డిప్రెసెంట్స్ని కలపాలండి. వెన్ PbS అండ్ ZnS ఆర్ ప్రెసెంట్ ద సూటబుల్ డిప్రెసెంట్ ఈస్ సోడియం సైనైడ్ అండి ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ లెడ్ సల్ఫైడ్ అండి. ఇదండి మెథడ్స్. ఇంకోటి ఏంటంటే లీచింగ్ అనే ఒక ప్రాసెస్ ఉందండి. లీచింగ్ అంటే ఏంటి ఏమండి? ఫస్ట్ లెవిగేషన్ మెథడ్ ఒకటి చెప్పాను, సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ సపరేషన్ ఒకటి చెప్పాను, థర్డ్ వన్ ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ చెప్పాను. ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీ ఐపీఈ కనుక ఉన్నట్లయితే ఐపీలో కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్ అండి ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ అనేది. నెక్స్ట్ లీచింగ్ అండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి లీచింగ్. ఏమండి దీన్ని బాక్సైట్ని తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తాను. బాక్సైట్ అండి, బాక్సైట్ ఇట్ ఇస్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం అండి. ఫార్ములా ఇస్ Al2O3.XH2. లెట్ us consider it consists of sulfide ores, సిలికా ఓర్స్ అండి ఆర్ ఐరన్ ఓర్స్. సిలికా ఓర్స్ ఉన్నాయనుకున్నాం, SiO2 ఓర్స్ ఉన్నాయనుకున్నాం, SiO2 ఓర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ఒక పౌడర్ ఫామ్లో చేస్తానండి. పౌడర్ ఫామ్లో చేసేసి దాన్ని సోడియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ చేస్తాను. చేస్తానండి. ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ రియాక్ట్స్ విత్ ఓన్లీ అల్యూమినియం అండి, Al2O3 అండి. Al2O3 దిస్ బాక్సైడ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ ద సోడియం హైడ్రాక్సైడ్. దాంట్లో ఏమవుతుందంటే సాల్యుబుల్ అయిపోతుందండి. అండ్ సిలికా పార్టికల్స్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సిలికా పార్టికల్స్ ఆర్ నాట్ రియాక్టెడ్ విత్ ద సోడియం హైడ్రాక్సైడ్. అర్థమవుతుందా? అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, సోడియం హైడ్రాక్సైడ్లోకి ఎప్పుడైతే బాక్సైడ్ పార్టికల్స్ని వేశారో Al2O3.XH2 అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిలికా ఆర్ ఐరన్ ఇంప్యూరిటీస్ వేశారు, ఏమవుతుంది అన్నట్లయితే దిస్ Al2O3 ఈజ్ సాల్యుబుల్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ అండి. సోడియం హైడ్రాక్సైడ్ ఏమంటే SiO2 అని రాయట్లా, ఇక్కడ ఇంప్యూరిటీస్ అని రాస్తున్నాను, ఇంప్యూరిటీస్. ఓకేనా, ఇక్కడ ఈ బాక్సైడ్లో కొన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయండి. ఇంప్యూరిటీస్ మాత్రం సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవ్వట్లేదండి. ఇంప్యూరిటీస్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ బాక్సైడ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ అండి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ బాక్సైడ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దే ఆర్ సెటిల్డ్ అట్ ద బాటమ్ అండి. నౌ యూ కెన్ ఫిల్టరేట్. మీరు ఇప్పుడు ఏం చేస్తారండి, ఫిల్టరేట్ చేయండి.
ఫిల్టరేట్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ద ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఆర్ ఫిల్టర్డ్ ఆఫ్. అవి ఏమవుతాయంటే వాటన్నిటిని మనం వాటర్ పోసి తీసేస్తామండి. అండ్ ద సాల్యుబుల్ Al2O3 ఈజ్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్ అండి. మనకు ఒక లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. నౌ అది యాక్చువల్గా సోడియం మెటా అల్యూమినేట్గా కన్వర్ట్ అయి ఉంటుందండి. లీచింగ్ మెథడ్ అండి. కానీ ఈ లీచింగ్ మెథడ్లో బాక్సైట్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తా ఉన్నట్లే లీచింగ్ మెథడ్లో మనం చేసిన ప్రాసెస్ ఏంటంటే బాక్సైట్ అండి. వీఆర్ కన్సిడర్ ద బాక్సైట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అండ్ యూ హ్యావ్ టు డైజెస్ట్ ద బాక్సైట్ ఇన్ ఏ సాల్యుబుల్ సాల్వెంట్. ఒక సాల్యుబుల్ సాల్వెంట్లో మనం ఏం చేస్తామంటే బాక్సైట్ని డైజెస్ట్ చేస్తామండి. సో ఓన్లీ అల్యూమినియం ఈజ్ సాల్యుబుల్ ఇన్ దట్ సాల్వెంట్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమైండ్. అవి అలాగే ఆగిపోతాయండి. ఇక్కడ బాక్సైట్ ఏమో సోడియం హైడ్రాక్సైడ్. వీఆర్ కన్సిడరింగ్ ద సోడియం హైడ్రాక్సైడ్ ద బెస్ట్ సాల్యుబుల్ సాల్వెంట్ ఫర్ ద బాక్సైట్ and we are digesting the bauxite in sodium hydroxide. Actually whenever it is digested it is get converted as the sodium meta aluminate. Generally it is get converted as sodium meta aluminate and అదేమవుతుందంటే దాంట్లో సాల్యుబుల్ అవుతుందండి. ఇంప్యూరిటీస్ ఆర్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. నో యూ కెన్ ఫిల్టర్ ఆఫ్. మీరు ఎప్పుడైతే ఫిల్టరేట్ చేశారో ఫిల్టరేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంప్యూరిటీస్ ఆర్ రిమైండ్ అండ్ యూ కెన్ సపరేట్ ద ఆల్ ఇంప్యూరిటీస్ విచ్ ఆర్ నాట్ డైజెస్టెడ్. ఓకే, హియర్ ఓన్లీ ఓర్ పార్టికల్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ దట్ సాల్వెంట్. ఓన్లీ ఓర్ పార్టికల్స్ ఆర్ సాల్యుబుల్ అండి అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమైన్. అవి అలాగే ఆగిపోతాయండి. ఓర్ పార్టికల్స్ మాత్రమే దీంట్లో సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవుతున్నాయి. ఇవి ఇలాగే ఉండిపోతున్నాయండి. యాక్చువల్లీ ద బాక్సైట్ ఈజ్ రియాక్ట్స్ విత్ ద సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఇట్ సాల్యుబుల్ యాజ్ సోడియం మెటా అల్యూమినేట్ అండి. సోడియం మెటా అల్యూమినేట్గా జనరల్గా కన్వర్ట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారన్నట్లయితే ఏదైతే ఫిల్టరేట్ ఉందో కిందకు వస్తుందో లిక్విడ్, ఆ లిక్విడ్ని సపరేట్ చేస్తున్నాం. ఆ సపరేట్ చేసేసి అండ్ యూ హ్యావ్ టు పాస్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ దట్ ఫిల్టరేట్ అండి. ఆ ఫిల్టరేట్లోకి మీరు కార్బన్ డైఆక్సైడ్ని పాస్ చేశారనుకోండి. నౌ యాక్చువల్గా సోడియం మెటా అల్యూమినేట్ ఉంటుందండి. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడైతే పాస్ చేశారో నౌ ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ as the Al2O3 అండి. ఆల్ ద Al2O3 ఈస్ రీజనరేటెడ్. ఇక్కడ Al2O3 అనేది రీజనరేట్ అవుతుంది. Al2O3 అనేది మళ్ళీ తిరిగి ఫామ్ అవుతుంది. దెర్ ఇస్ ద సమ్ వైట్ ప్రెసిపిటేషన్ ఇస్ ఫామ్ వెన్ ఎవర్ ఆర్ పాస్డ్ ద సోడియం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇంటూ దట్ ఫిల్టరేట్. Al2O3 is regenerated. మళ్ళీ Al2O3 టోటల్ Al2O3 మొత్తం రీజనరేట్ అవుతుందండి. Al2O3 రీజనరేట్ అవుతుందండి. దాంతోపాటు ఏముంటాయి అన్నట్లయితే XH2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయండి. ఓకేనా, దాన్ని ఏం చేస్తారు అన్నట్లయితే హీట్ చేస్తామండి. ఇంకా హీట్ చేసినట్లయితే Al2O3 అరౌండ్ 1200 డిగ్రీ సెల్సియస్ అండి. 1200 డిగ్రీ సెల్సియస్ కనుక మీరు హీట్ చేస్తే ప్యూర్ Al2O3 మాత్రం మిగులుతుందండి. మీరు ఇందాక ఏం తీసుకున్నారు? Al2O3 విత్ ఇంప్యూరిటీస్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఏం జనరేట్ అయింది? Al2O3 ప్యూర్ జనరేట్ అయిందండి. ఇందాక ఇంప్యూరిటీస్ ఉందండి. ఇంప్యూరిటీస్ ఉందని మనం ఏం చేస్తామంటే సోల్యుబుల్ సాల్వెంట్లో డైజెస్ట్ చేస్తాం. డైజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఓన్లీ Al2O3 సాల్యుబుల్ ఇన్ దట్ సోల్యుబుల్ సాల్వెంట్. హియర్ ద సాల్వెంట్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ Al2O3 సాల్యుబుల్ ఇన్ దట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ రిమైన్ ఇన్ దట్ సాల్వెంట్ and you can filtrate the substance. So whenever you are filtrated, all the filtrate sodium hydroxide Al2O3 comes along with the Al2O3 is soluble in that solvent and it comes along with the filtrate and all impurities are remain on the filter. మీరు ఏం చేస్తారంటే ఆ రిమైనింగ్ ఉన్నటువంటి ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నో వాళ్ళు సపరేట్ చేస్తారు. ఓన్లీ ఫిల్టరేట్ని తీసుకున్నారండి. ఈ ఫిల్టరేట్లో మళ్ళీ ఏం చేశారు? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని పాస్ చేస్తారండి. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్ చేస్తారో మళ్ళీ ఏం ఫామ్ అవుతుందమ్మా? Al2O3 ఫామ్ అవుతుందండి. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ వాటర్ మాలిక్యూల్స్. వెన్ ఎవర్ హీటెడ్ టు 1200 డిగ్రీ సెల్సియస్ ఆల్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎవాపరేటెడ్. ఓన్లీ ప్యూర్ Al2O3 ఇస్ రిమైన్ అండి. మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రాసెస్లో ఇంప్యూర్ Al2O3 తీసుకున్నారు. మీకు లాస్ట్ ప్రాసెస్లో ఏమొస్తుందంటే ప్యూర్ Al2O3 వస్తుందండి. ఈ ప్రాసెస్ను మనం ఏం చెప్తామంటే లీచింగ్ అని చెప్తాం. లీచింగ్ అంటే ఏం లేదండి, మీరు తీసుకున్న ఓర్ ఒక సూటబుల్ సాల్వెంట్లో డైజెస్ట్ చేయటం అండి. డైజెస్ట్ అవుతుందండి. సో అంటే సాల్యుబుల్ చేస్తున్నామండి. సాల్యుబుల్ చేసిన తర్వాత మనకి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పైన మిగిలిపోతాయండి. ఇది ఏదైతే మనం ఓర్ పార్టికల్స్ ఉన్నాయో అన్నీ కూడా సాల్యుబుల్ అవుతాయి. వాటన్నిటిని మనం ఫిల్టరేట్ చేసినప్పుడు ఓర్ మొత్తం కూడా ఫిల్టరేట్లో వచ్చేస్తూ ఉంటుందండి. పైన ఇంప్యూరిటీస్ మిగులుతాయి. వాటన్నిటిని సపరేట్ చేస్తాం, ఫిల్టరేట్ తీసుకున్నాం. దాంట్లోకి ఏం చేస్తాం? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్ చేస్తే మనకి ప్యూర్ Al2O3 ఫామ్ అవుతుందండి విత్ వాటర్ మాలిక్యూల్ అండి. హైడ్రేటెడ్ Al2O3. వాస్తవంగా చెప్పాలంటే ALOH టేక్ ఎ ట్రేస్.
అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుందండి. AlOH టేకెన్ రైస్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుందండి. ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ మీరు హీట్ చేస్తే AlOH టేకెన్ రైస్, దీన్ని హీట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే Al2O3 వస్తుంది. అయితే అకాడమీ టెక్స్ట్ బుక్లో Al2O3.XH2 అని ఇచ్చాడు, నేను కూడా అదే విధంగా చెప్పానండి. వాస్తవంగా ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుందండి. ఫామ్ అవుతున్న అల్యూమినియం హైడ్రాక్సైడ్ మీరు హీట్ చేస్తే మీకు ఏమవుతుంది అన్నట్లయితే Al2O3 ప్యూర్ ఫామ్ వస్తుందండి. ఇదండి ప్రాసెస్ దాంట్లో జరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద లీచింగ్ మెథడ్ అండి. ఓకే.